హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మీ ముందుకు గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ చామదుంపల పులుసు చేస్తున్నానండి. అది ఎలా చేద్దామో చేసే విధానం చూద్దాం. ముందుగా మనం చామదుంపల్ని క్లీన్ చేసుకొని వాటిని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అది వేడయ్యాక దాంట్లో మనం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దానిలో మనం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా, ఈ విధంగా మొత్తం ఆవాలన్నీ కూడా చిటపటలాడితే మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. దీనిలో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. పులుసు కాబట్టి నేను ముక్కలు పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మిరపకాయలు కూడా ఆ విధంగా గంట పెట్టి వేసుకుంటే మనం తినడానికి కూడా బాగుంటాయి పులుసులో. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనకి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన పులుసు అనేది కూడా అంత టేస్ట్గా వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసాం కదా, మనకి కలర్ కూడా చేంజ్ అయ్యేది తెలిసిందే ఆనియన్స్. ఇందులోని టమాటా ప్యూరీ 1 కప్ వేసుకుంటాను. నేనైతే మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. ఎందుకంటే మనం పులుపు యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ అయితే దీంట్లోనే పులుపు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ వేగుతున్న దాంట్లో మనం కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం, రుచికి సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకుందాం. మొత్తం మన కారం అన్నీ కూడా మన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఆల్రెడీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టి తొక్కలు తీసుకొని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకునేవి మనం ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాం. చామదుంపలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. కొంచెమే వేసుకుందాం, మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అదే పులుపు అనిపిస్తుంది, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. ఇవి జిగురులా అనిపిస్తాయి కాబట్టి మనం కొంచెం వేసుకున్నాం కదా చింతపండు పులుసు, దాంట్లోనే మనం 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకి ఉడికినప్పుడు మళ్ళీ దగ్గర పడుతుంది కర్రీ అనేది. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది కర్రీ. మరీ థిక్గా కాకుండా గ్రేవీలా బాగా వస్తుంది అన్నమాట. దీనిలో కొంచెం నేను ఆల్రెడీ ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను.
ఇది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు అండ్ ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి నేను మసాలా రెడీ చేసి పెట్టుకుంటానండి. అది చాలా బాగుంటుంది మనకి ఏ కర్రీకి యూస్ చేసినా సరే. కొంచెంసేపు మూత పెట్టుకుందాం, ఒకసారి చూద్దాం కర్రీ ఎంతవరకు అయిందని. ఆల్రెడీ గ్రేవీ మనకి థిక్గా అనిపిస్తుంది కదా చూడడానికి. మన కర్రీ రెడీ అయినట్టు. నాకైతే చాలా ఆకలిగా ఉంది, నోరు ఊరించే విధంగా నేను కారంగా పుల్లగా ఉంటుందని చెప్పి ఈరోజు చామదుంపల పులుసు ప్లాన్ చేసుకున్నాను. అసలు నాకే నోరు ఊరిపోతుంది. ఆల్రెడీ కర్రీ దగ్గర పడిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి మనకి కర్రీ కంప్లీట్ అయినట్టు. చిక్కగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, కర్రీ కంప్లీట్ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను. నాకైతే చాలా తినాలి అని ఆ పులుపు, ఆ స్మెల్ అది చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందని. చాలా బాగుందండి, పుల్లగా కారంగా, నోటికి మాత్రం కమ్మగా అనిపిస్తుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.